अम्मा किधर है? ఓపీలో ఉన్నారు. ఎవరు అమ్మని చంపాలని చూస్తున్నారా? కాపాడుకుందాం రండిరా. పదండమ్మా పదండి, మీరు లోన పదండమ్మా, మీరు అసలు బయట రావద్దు. అమ్మాయికులు చచ్చిపోతున్నారు. నా మాట విను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా ప్లీజ్. ప్లీజ్ అమ్మా వెళ్ళొద్దమ్మా. అమ్మా నువ్వు ఉన్నప్పటిలాగానే హాస్పిటల్ నడిపిస్తా, కానీ నువ్వు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం పైకి పంపిస్తా. ఐమ్ సారీ. వాడు కూల్గా సిటీలోకి దిగాడు. జయరాంని భగవాన్ని లేపేశాడు. నా అంచనా కరెక్ట్ అయితే వాడిప్పుడు నందాన్ని చంపే పనిలో ఉన్నాడు. ఆగండి, పూర్వానుభవంతో చెప్తున్నాను, మనం దిగటం మంచిది కాదు. నందా, బయటికి రా. నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. పెద్దన్న పంపాడా? ఆడికన్నా పెద్దోడు పైవాడు పంపాడు, నిర్మలమ్మను చంపినందుకు పగ తీర్చుకోమని. ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాను, ఈ రోజు నిన్ను చంపి ఎంజాయ్ చేస్తాను.
దీన్ని బట్టి చూస్తే వాడు నెక్స్ట్ టార్గెట్ మీరే. వాడి టార్గెట్ నేనేంద్రా, వాడే నా టార్గెట్. వాడిని ఎలా చంపాలో ఐడియా ఇచ్చిన వాడికి ఇవన్నీ. బాంబే నుంచి దావుద్ గ్యాంగ్ ని పిలుద్దామన్నా. చెన్నైలో ఒక మంచి షార్ప్ షూటర్ ఉన్నాడన్నా. నా మాటిని నువ్వు దుబాయ్ పారిపోనా అన్నా. పెద్దన్నకే దొరకని నందాగాడిని ఇతికి మరీ చంపాడు. నువ్వు ఆ లెక్క అన్నా. ఇట్రారా. మిమ్మల్ని హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. నువ్వు తెలివైన దానివి. నీ తెలివితో మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు, ఓకే? మరి నాకేం చెప్పరా? సార్ శిరీష కూడా ఏదైనా చెప్పండి సార్. తనకు చెప్పిందే నీకు చెప్తాండా. నేను నా తండ్రి చేసిన అప్పు తీర్చడానికి ఈ తప్పు చేయాల్సి వచ్చింది. నిజం సార్, శిరీష ఇస్ వెరీ గుడ్ గర్ల్ సార్. సిగ్గు విడిచి చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. నిజం సార్, జెన్యూన్ ఎమోషన్. ఆ కన్నీళ్ళు చూడండి సార్. నువ్వు నాతో కలిసి జర్నీ చేయలేవు, కష్టపడతావు. ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. చూసారా సార్, ఆ వాయిస్ లా తెగింపు చూడండి సార్. కానీ ఇప్పుడు నేను కష్టపెట్టడానికి సిద్ధంగా లేను. నీకోసం తప్పకుండా తిరిగి వస్తా. రేయ్ పెద్దనా, నా తల్లిని చంపిన వాళ్ళందరినీ వరుస పెట్టి చంపుకుంటూ వచ్చిన. ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు యాడ ఏ దిక్కునున్నా నీకు కుక్క చావు చూపిస్తా. సచ్చారెడ్డి, నేను నీ తల్లి సమాధి దగ్గరే ఉన్నాను. ఎందుకున్నానో తెలుసా? ఆ సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పాతి పెట్టడానికి. ఏం జాతకం రా నీది? నీ తల్లిని చంపినప్పుడు నువ్వు దగ్గరలే. ఇప్పుడు నీ చెల్లెల్ని చంపేటప్పుడు కూడా దగ్గర లేకుండా పోయావు. వాడొచ్చే లోపు దీన్ని చంపి పాతి పెట్టరా. అన్నయ్య నేను బెంగళూరులో ఉన్న సంగతి వీడికి తెలిసిపోయిందన్నయ్య. మనం ఒక ఎత్తేస్తే లోపల వీడు 10 ఎత్తులేస్తాడన్నయ్య. పెద్దనా, ఏం జాతకం రా నీది? నిన్ను ఎట్టా చంపాలని చూస్తా ఉంటే నువ్వే మంచి ప్లేస్ బుక్ చేసుకుని ముహూర్తం పెట్టుకున్నావు. ఎవట్రా నువ్వు? అందరికీ చెమటలు పుట్టించే నాకు మాట పడిపోయేటట్టు చేస్తున్నావు. ఎవట్రా నువ్వు? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా పోయి పోయి వీడితే ఎందుకు పెట్టుకున్నానని? వాణ్ణి నేనే. నన్ను ఇంతగా డిస్టర్బ్ చేసిన నువ్వెలా ఉంటావో చూడాలనుందిరా. వస్తాండా. నేను మగాడిలా నా చెల్లెల్ని కాపాడుకుంటా. నువ్వు మగాడు అయితే నిన్ను నీ తమ్ముడిని కాపాడుకో. రా 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 రా. చెల్లెమ్మా, నువ్వు టెన్షన్ పడద్దు. అరగంటలో వాడిని చంపి మనం లంచ్ పోదాం. నువ్వేనా ఇన్నాళ్ళు నాతో ఆడుకుంది? అన్నయ్య, వీడిని తక్కువ అంచనా వెయ్యొద్దు. వీడు చూసేదానికి సినిమా హీరోల అందంగా ఉంటాడు, కానీ వీడి దెబ్బలు చాలా మందంగా ఉంటాయి. వాడొక్కడు ఏం పిగుతాడ్రా? న్యాయం ఎవరి వైపు ఉంటే వాడు ఒక్కడైనా 100 మందితో సమానం రా. చూడ్రా, నా వెనక జనం, నా పవర్.
నీకు పవర్ ఉంటే నాకు పొగరుంది. నీ చేతుల్లో ఆయుధం ఉంటే నా గుండెల్లో దమ్ముంది. ముందుకొస్తున్నావు, అసలేంటిరా నీ ధైర్యం? తల్లి కోసం పగ తీర్చుకునే వాడికి ధైర్యం, చెల్లెల్ని కాపాడుకునే వాడికి తెగింపు అయ్యే వస్తాయిరా. పోండ్రా, వాడిని చంపి నా తమ్ముడిని తేండి. పోండి. కాసేపట్లో నిన్ను కలుసుకుంటా. నీకు నరకం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా. నువ్వు పైకి పోయి నరకాన్ని చూసి ఇదంతా కిందనే అనుభవించి వచ్చానే అనుకుంటావు. చెల్లెల్ని నీ చేత చంపిస్తా, నీకు పోయిన ధైర్యం తెప్పిస్తా. రా రా రా. నా చెల్లెల్ని చంపాలంటే ముందు నన్ను చంపాలి రా.